అండి అందరికీ. ఈరోజు సింపుల్గా పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా జీడిపప్పు, అలాగే కిస్మిస్, అలాగే బాదం తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. అలాగే సగ్గుబియ్యం, ఇవి సన్నవి అనమాట, చిన్న సగ్గుబియ్యం అనమాట, లావి కాదు. ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి ఒక 1 అవర్ ముందు నానపెట్టుకోవాలి. ఇది కన్స్టర్డ్ మిల్క్ అండి. అలాగే సేమియా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి తీసుకుంటున్నాను. యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా జస్ట్ బ్రేక్ చేసైనా వేసుకోవచ్చు. ముందు వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఈ సగ్గుబియ్యము. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని అలాగే సేమ్యాని వేయించుకుందాం. నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష, అలాగే బాదం, అలాగే జీడిపప్పు, ఈ 3 కూడా సిమ్లో ఉంచి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ షుగర్ అయితే చూపించలేదు, ఎందుకంటే నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నా కాబట్టి నేను షుగర్ అయితే వేయట్లేదు. ఇలా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఇక్కడ సేమియా 1 కప్పు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా అనేవి ఎక్కడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది, చేదుగా అనిపిస్తుంది పాయసం. అందుకని చెప్పేసి సిమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా. మీకు ఇష్టం ఉంటే అచ్చం సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే సేమియాతో అయినా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా కాదు, కొంచెం అలా ఉత్తంగానే కొంచెం లోపల మనకి సగ్గుబియ్యం తగిలేటట్టు ఉంటే బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ సేమియా కూడా వేగిపోయాయి, పక్కన తీసి పెట్టుకోవాలి. పాలు అయితే ఇక్కడ కాగబెట్టుకోవాలి, పక్కన సపరేట్గా కాగబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం పల్చగా తినే పని అయితే 2 గ్లాసులు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు కొంచెం కాగిన తర్వాత దీనిలోకి సేమియా అయితే యాడ్ చేసుకొని సేమియా ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలి. దీనిలోకి ఒకేసారి దంచిపెట్టుకునే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది పడుతుంది, అందుకని చెప్పేసి నేను ఇప్పుడే వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సేమియా అయితే ఉడికేదాకా ఉడికించుకోవాలి, పాలల్లో ఉడికించుకోవాలి. ఇదైతే మా హస్బెండ్ బర్త్డేకి అయితే చేస్తున్నాను. ఇంకా అప్పుడు 30 మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా అప్పుడు అప్లోడ్ చేయటం కుదరలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో.
ఇలా సేమియా మొత్తం ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవటం వల్ల చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చిక్కగా వస్తుంది క్రీమ్ లాగా పాయసం అనేది. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూసారా ఎంత చిక్కబడిపోయిందో, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడో ఒకసారి చేసుకునేది కదా, బాగా చేసుకుంటే ఇష్టంగా తింటారు. ఇంక ఈ సగ్గుబియ్యంలోకి ఈ పాయసాన్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకుంటే పాలు అనేవి విరగకుండా బాగుంటుందన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.